ఇరాన్తో వార్లో ట్రంప్కు నెతన్యాహు హ్యాండ్ ఇచ్చారా? భూతల దాడులకు సైన్యాన్ని పంపేది లేదని చెప్పేశారా? నెతన్యాహు నిర్ణయంతో ఇరాన్ రెచ్చిపోయి దాడి చేస్తుందా? ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్కు అవసరమైన సైన్యాన్ని ఎప్పుడో అమెరికా తరలించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం యుఎస్ఎస్ ట్రిపోలిలో ఉన్న దాదాపు 3,500 మంది మెరైన్లు, నావికులు రీసెంట్గా పశ్చిమాసియాకు చేరుకున్నారు. ఓవరాల్గా పశ్చిమాసియాలో దాదాపు 57,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. గత 20 ఏళ్లలో ఇది అమెరికా అతిపెద్ద సైనిక సమీకరణ. యుఎస్ఎస్ ట్రిపోలిలో రవాణా, దాడి కోసం ఉపయోగించే అనేక రకాల విమానాలు, యుద్ధ పరికరాలు ఉన్నాయి. అలాగే సీహాక్ హెలికాప్టర్లు, ఓస్ప్రే ట్రాన్స్పోర్ట్ విమానాలు, అమెరికా F-35 ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. మెరైన్లు రాకముందే అమెరికా ఈ ప్రాంతంలో 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, పలు వార్షిప్స్, వేలాది సైనికులను మోహరించింది. పక్కా ప్లాన్ ప్రకారమే 57,000 మంది సైనికులను పశ్చిమాసియాలో మోహరించారు. ఇరాన్తో తాడోపేడో తేల్చుకునేందుకు ట్రంప్ ఏ రేంజ్లో ప్రిపేర్ అయ్యాడో ఈ లెక్కలే చెప్తున్నాయి. కానీ ఇంత చేసి ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ కు దిగే ధైర్యం ఏ దేశం చేయడం లేదు. ఎందుకంటే ఈ ఆపరేషన్ కు తాము రాబోమని ఇజ్రాయెల్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి. అవును, గ్రౌండ్ ఆపరేషన్ కోసం తమ సైన్యం ఇరాన్ వెళ్లదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ మీడియా ప్రకారం దేశ సరిహద్దుల్లో భద్రతను కాపాడుకోవడం, లెబనాన్లో హిజ్బుల్లాపై ఫోకస్ చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తన వైమానిక, నావీ కార్యకలాపాలను కొనసాగిస్తుందని, అయితే ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ చర్యల్లో పాలు పంచుకోదని ఆ దేశ మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయం అగ్రరాజ్యానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఈ నిర్ణయం వల్ల గ్రౌండ్ ఆపరేషన్ మొత్తం భారం అమెరికాపై పడే ఛాన్స్ ఉంది. కేవలం అమెరికాలోనే రంగంలోకి దిగి ఇరాన్ సైన్యంతో పోరాడాల్సి ఉంటుంది. ఈ విషయం ట్రంప్ను కలవరపెడుతోంది. ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదిక ప్రకారం అమెరికా ఇరాన్పై గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తే ఆ సైన్యం ఒక్కటే ఈ మిషన్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే అమెరికాకు సాంకేతిక సహకారం, ఇంటెలిజెన్స్ ద్వారా సహాయం చేస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్కు ఇజ్రాయెల్ ఎందుకు వెనకడుగు వేస్తోంది? ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో ఇరాక్, జోర్దాన్, సౌదీ అరేబియా భూభాగాలు ఉన్నాయి. గాలిలో దాడులు చేయడం సులభమే, కానీ భారీ ఎత్తున సైన్యాన్ని, ట్యాంకులను ఇరాన్ సరిహద్దు వరకు తీసుకెళ్లడం ఇజ్రాయెల్కు లాజిస్టికల్ పరంగా పెను సవాలు. ఇరాన్పై నేరుగా భూతల దాడి జరిగితే అది పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుంది. లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీలు, ఇరాక్, సిరియాలోని ఇతర గ్రూపులు ఏకకాలంలో ఇజ్రాయెల్పై విరుచుకుపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాతో పోరాడుతోంది. ఇరాన్ విస్తీర్ణంలో చాలా పెద్దది, చాలా వరకు పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన ఇరాన్ సైన్యాన్ని వారి సొంత గడ్డపై ఢీకొట్టడం భారీ ప్రాణ నష్టంతో కూడుకున్న పని. అందుకే ఈ విషయంలో ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరిస్తోంది అన్నది విశ్లేషకుల మాట. నిజానికి ఇరాన్లోని యురేనియం నిల్వలను ఎత్తుకురావాల్సిన అవసరం అమెరికా కంటే ఇజ్రాయెల్కే ఎక్కువ ఉంది. కానీ ఈ విషయంలో తమ దేశాన్ని రక్షించుకుంటూనే ఇరాన్పై వైమానిక దాడులకు పరిమితం అవుతామని స్పష్టం చేస్తోంది. కానీ ఈ పరిణామాలు ఇరాన్కు అనుకూలంగా మారే ప్రమాదమూ లేకపోలేదు. కానీ ఈ పరిణామాలు ఇరాన్కు ఎలా కలిసి రాబోతున్నాయి? ప్రత్యక్ష దాడి ముప్పు తగ్గినప్పుడు ఇరాన్ తన అణు కార్యకలాపాలను మరింత రహస్యంగా, వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. రష్యా, చైనాలతో తన సంబంధాలు మరింత బలోపేతం చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా కూటమిని ఒంటరి చేసే ప్రయత్నం ఇరాన్ చేయొచ్చు. మొత్తానికి ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేయకపోవడం వల్ల ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని సరిహద్దుల అవతల విస్తరించడానికి, తన రక్షణ వ్యవస్థలను మరింత పటిష్టం చేసుకోవడానికి టైం దొరికినట్లవుతుంది అనేది రక్షణ నిపుణుల అంచనా. ఇదే టైంలో అమెరికా సింగిల్ గా గ్రౌండ్ ఆపరేషన్ కు దిగితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అందుకే అమెరికా సైనికులను ఉద్దేశించి నరకానికి స్వాగతం అంటూ సవాల్ చేస్తోంది ఆ దేశం. సింగిల్ గా సీన్లోకి దిగితే బొక్కబోర్లా పడ్డం ఖాయమని అమెరికాకు కూడా తెలుసు. అందుకే బంకర్ బస్టర్లతో ఇస్ఫహాన్ పై విరుచుకుపడింది. ఇరాన్ ఆయుధపరంగా బలహీనపడిన తర్వాత గ్రౌండ్ ఆపరేషన్ కు దిగొచ్చు అనేది అమెరికా ప్లాన్ గా కనిపిస్తోంది.